అని కదా దీంట్లో 3, 2, 1 go. ఇవాళ పీపుల్ ఫర్ లోక్సత్తా బే ఏరియా చాప్టర్లో అందరం కలిసామండి. మనతో డివివిఎస్ వర్మ గారు లోక్సత్తా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మనోరమ గారు లోక్సత్తా పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. అండ్ ఇవాళ ఒక కోర్ వాలంటీర్ గ్రూప్ ఇక్కడ బే ఏరియాలో ఏదైతే ఉందో వర్మ గారు అందరి కోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. వి ఇన్వైట్ వర్మ గారు టు స్టార్ట్ ద ప్రోగ్రామ్. So do you want to start? Go ahead. ఏరియా ఈఎఫ్ఎల్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు శిక్షణా కార్యక్రమంలో ప్రధానంగా కొన్ని మౌలిక అంశాలు, వాటికి సంబంధించిన వివరణలు కొద్దిగా మనం ప్రయత్నం చేద్దాం. పార్టీని మనం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు 2006లోనే ఈ పార్టీ అవసరమేముందా లేదా దేశానికి అనే చర్చ 1 సంవత్సరం పాటు నడిచింది. అయిన తర్వాత ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మనం పార్టీని ఏర్పాటు చేసే నాటికి దేశంలో 850 పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్డ్ పార్టీస్. ఇప్పుడైతే 12 లక్షలు ఉన్నాయి. మళ్ళీ 6 ఏళ్ళు అయింది కదా, 6 ఏళ్ళలో మళ్ళీ పెరిగిన సంఖ్య ఉన్నాయి. కానీ మనకి దేశంలో పార్టీల కొరత లేదు. దేశంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 543 ఉంటే పార్టీలు అప్పటికే 850 ఉన్నాయి. అంటే మీ పార్లమెంట్ నియోజకవర్గానికి 1.5 పార్టీ ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడైతే దాదాపు 2 వచ్చినాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 2 పార్టీలు ఉన్నాయి. కానీ పార్టీలకు సమస్య కాదు. పార్టీల సంఖ్య కానీ లేకపోవడం కానీ మల్టిప్లిసిటీ లేకపోవడం అనేది సమస్య కాదు మనకి. దాన్ని మనం త్వరగా అనలైజ్ చేస్తాం. ఈ పార్టీలన్నీ ఇన్ని పార్టీలు ఉండగా దేశంలో ఎందుకు ప్రజలకు మంచి ప్రత్యామ్నాయం దొరకటం లేదు, మంచి మార్గం దొరకటం లేదు? దీనికి కారణం ఏమిటంటే ఈ పార్టీల ఎవల్యూషన్ ఎట్లా జరిగింది, దాంట్లో జరిగిన పరిణామం ఏంటి, దాని నుంచి మనం ఏం నేర్చుకొని మన ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, రాజకీయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నం చేద్దాం అనేది ఆ చర్చ యొక్క సారాంశం. అందుకని మనం మన దేశంలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ని, పొలిటికల్ డెవలప్మెంట్స్ని అనలైజ్ చేసినప్పుడు మొదటి దశలో ఏక పార్టీ పరిపాలన, అంటే ఒకే పార్టీ దేశంలో పరిపాలన చాలా కాలం సాగింది. దేశంలో రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే పార్టీ ఉండేది, మిగిలిన చిన్న పార్టీలు. దాన్ని ఛాలెంజ్ చేసిన పార్టీ ఏది లేదు దేశంలో. కొన్ని రాష్ట్రాల్లో అక్కడ ఛాలెంజ్ చేసి ఉండొచ్చు పార్టీ, కానీ దేశంలో మనం దాన్ని ఛాలెంజ్ చేసిన పార్టీ లేదు. అది మళ్ళీ 69లో 10-12 రాష్ట్రాల్లో ఓడిపోయేదాకా దేశంలో అదే కీలకమైన పార్టీగా ఉంది. అంటే ఏక పార్టీ పరిపాలన అనేది దేశంలో దాదాపు 52 నుంచి చూసుకుని ఎలక్షన్స్ చూసుకుంటే 52 నుంచి చూసుకుంటే ఎలక్షన్స్ కానుంచి లెక్క పెడితే దాదాపు ఒక 10-15 సంవత్సరాల పాటు ఒకే పార్టీ పరిపాలన నడిచింది దేశంలో. ఈ కాలంలో కూడా మంచి జరగలేదంటే మంచి జరిగింది. జాతీయోద్యమం యొక్క తొలి దశ ఒకటి ఉంది. అంటే జాతీయోద్యమంలో ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో ఆ లక్ష్యాలను సాధించడం కోసం చేసిన ప్రయత్నాలు జరిగింది. అది నెహ్రూ ఎరా ఇంచుమించుగా చెప్పాలంటే. ఆ ఎరా వరకు పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి మన దేశం. అంటే మన దేశంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం కానీ, రాజ్యాంగ వ్యవస్థలను బలంగా రూపొందించడం కానీ, పార్లమెంటరీ వ్యవస్థని ఏర్పాటు చేయడం, దాని ఫౌండేషన్స్ ఇవ్వటం కానీ, ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ రావటం కానీ, ఇండిపెండెంట్ ఎలక్షన్ వ్యవస్థ రావడం, ఇవన్నీ కూడా పాజిటివ్గా మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కావాల్సిన ఎర్లీ చర్యలన్నీ ఉన్నాయి దాంట్లో. ఆ ప్రాథమికమైన అంశాలన్నీ వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఏక పార్టీ పరిపాలన ఉందో, ఒకే పార్టీ పరిపాలన ఉందో
తప్పనిసరిగా కుటుంబ పాలన, ఆస్తుల పక్షపాతము, అవినీతి ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. దాన్ని ఛాలెంజ్ చేసేవాళ్ళు లేరు. అందుకని 69కి వచ్చేటప్పటికి 10-12 రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓడించడానికి స్థానికంగా రకరకాల గ్రూపులు ప్రయత్నం చేసి ఓడించింది. అది అయిపోయిన తర్వాత మనకి 77లో మొట్టమొదటిసారి సెంట్రల్లోనే పవర్ పోయింది. ఎమర్జెన్సీ తర్వాత 75 ఎమర్జెన్సీ పెట్టారు. ఫస్ట్ టైం భారతదేశంలో ఏకపార్టీ పరిపాలనకి అంతం చేయడం అనేది 77లో జరిగింది. అక్కడ నుంచి రాష్ట్రాల్లోనూ దేశంలో కూడా బహుళ పార్టీల వ్యవస్థ నడిచింది. చాలా పార్టీలు వచ్చింది. జనరల్గా బహుళ పార్టీలు ఉన్నప్పటికీ ఎక్కువ పార్టీల రంగంలో ఉన్నప్పుడు రాజకీయ సంఘర్షణ తీవ్రంగా ఉంటుంది, రాజకీయ ప్రత్యామ్నాయాలు కూడా తీవ్రంగా ఉంటాయి వాస్తవం. కానీ మన దేశంలో దురదృష్టం అంటే ఎన్ని పార్టీలు వచ్చినా కానీ రాజకీయ సంఘర్షణలో పెద్ద మార్పు రాదు. సమస్య మన దేశంలో వచ్చిన ప్రధానంగా పార్టీ వచ్చినప్పుడల్లా చాయిస్ పెరగాలి. ఒక కొత్త పార్టీ వచ్చిందంటే ఒక కొత్త మార్గాన్ని సూచించాలి. ఇన్ని పార్టీలు వచ్చినందుకు దేశంలో చాలా మార్గాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఏ మార్గం మనకి కొత్త మార్గాలు కనిపించడం పోయింది. ఎందుకంటే రాజకీయంలో పరిణామాలు వేరుగా వచ్చాయి. మొదటి దశలో స్వాతంత్రోద్యమం అయిన బ్యాక్గ్రౌండ్లో ఉంది కనుక రాజకీయం సమాజ హితం కోసం చేయాలనే ధ్యాస కొంత ఉండేది. అది ఆ నెహ్రూ ఇరా పీరియడ్ అయిపోయింది. దాని తర్వాత ఏకపార్టీ పరిపాలన ముగిసే కారణాలు పూర్తిగా పోయింది. రాజకీయం కేవలం అధికారం కోసం చేసే క్రీడ మాత్రమే అయ్యింది. అందుకని ఎన్ని పార్టీలు వచ్చినా ఆ క్రీడనే పాటిస్తుంది, ఆ క్రీడలోనే ఉంటుంది. అందుకని పార్టీలు, జెండాలు, రంగులు ఏ వచ్చినా కానీ అందరూ కూడా రాజకీయం సమాజ హితానికి సంబంధించింది కాదు. రాజకీయం కేవలం అధికార క్రీడ మాత్రమే. ఈ రాజకీయం అధికార క్రీడ అయిన తర్వాత మీకు ఎన్ని పార్టీలు వచ్చినా కానీ మంచి మార్గాలు దొరకలేదు. గెలవడం కోసం ఏం చేయాలి? సమస్య. అధికార క్రీడ అంటే ఉద్దేశం అది. గెలవడం కోసం ఏం చేయాలి? అందుకని అన్నీ వచ్చేసి గెలవడం కోసం ఓట్లు కొనడం దగ్గర నుంచి, మద్యం పోయడం దగ్గర నుంచి, కులం దగ్గర నుంచి రకరకాల ప్రాతిపదికలు రంగంలోకి వచ్చేస్తాయి. గెలవడానికి ఏ మార్గం దొరికితే ఆ మార్గం, గెలవడానికి ఏ పద్ధతి దొరికితే ఆ పద్ధతి, దానికోసం కావాల్సిన ప్రయత్నం జరిగింది. అందుకని రెండవ దశ మన దేశంలో అక్కడ కొన్ని సాధించిన విజయాలు ఉన్నాయి. అవేంటంటే ఈ బహుళ పార్టీల వ్యవస్థ వచ్చినప్పుడు దేశంలో ప్రధానంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు పెద్ద మార్పు వచ్చినాయి. అందుకని మీకు 80-90 దశకంలో ప్రధానమైన ఉద్యమం, పోరాటాలు ఏమి జరిగినాయంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలే. వాటికి సంబంధించిన దాంట్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ ఏకపార్టీ పరిపాలనలో ఉండే అసంగతాలన్నింటినీ, తప్పులన్నింటినీ సవరించడం జరిగింది. ఇప్పుడు పూర్వంగా నడవద్దు. దేశంలో ఒక రాష్ట్రాన్ని హడావుడిగా రద్దు చేయడం కానీ, రాష్ట్రాన్ని తీసేయడం కానీ, ఇలాంటి పనులు చేయడానికి సాధ్యం కాదు. గవర్నమెంట్ తొలగించడం కానీ సాధ్యం కానీ దశ వచ్చింది. అలాగే డబ్బుల పంపిణీలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. ఇదివరకు రిసోర్సెస్ పంపిణీ చాలా కొంచెం పారదర్శకంగా ఉండేది కాదు. ఇప్పుడు చాలా పారదర్శకమైంది. మన బడ్జెట్లో తెలిసిపోతుంది మీకు అందరికి ఏ రాష్ట్రానికి ఏం అవసరం లేదు. ఇంత బాగా మార్పులు వచ్చాయి. ఇవన్నీ రెండవ దశలో వచ్చినాయి. కానీ రాజకీయ రంగంలో మాత్రం ఏం పెద్ద మార్పులు కాదు. సమస్య రాజకీయ రంగంలో అధికార క్రీడ అయినప్పుడు తప్పనిసరిగా డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతుంది, కులం చుట్టూ రాజకీయం తిరుగుతుంది. రాజకీయం సమాజం చుట్టూ తిరగాల్సిన రాజకీయం వేరే తిరుగుడు ప్రారంభమైంది. ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత తిరిగి సంపాదించడానికి మార్గాలు ఎత్తుకోవాలి. ఆ మార్గాలు ఎత్తుకోవడం కోసమే అవినీతి అనేది రాజకీయానికి కీలకమైన అంశం అవుతుంది. ఇవాళ భారతదేశంలో రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు, అవినీతి లేకుండా రాజకీయాన్ని నడపగలిగిన దశలో లేవు. వాటి మనుగడే అవినీతిని ఆధారపడి ఉంది. ఒక రాష్ట్రంలో ఒక పార్టీని నడపాలి అంటే అది జాతీయ పార్టీ కావచ్చు, రాష్ట్ర పార్టీ కావచ్చు. ఒక ఎన్నికల కోసం 200-300 కోట్లు కావాలి. వాడి పార్టీ అభ్యర్థులకు కాదు నేను చెప్పేది. పార్టీకి 200 కోట్లు, 300 కోట్లు కావాలి. అభ్యర్థులకి మళ్ళీ కావాలి. మళ్ళీ ప్రతి అభ్యర్థికి 4 కోట్లు, 5 కోట్లు వాడు ఓపికను బట్టి వాడికి మళ్ళీ ఖర్చు పెట్టాలి. మరి ఎక్కడ నుంచి సంపాదించాలి దీన్ని? నేనేది
నీతివంతంగా లేకపోతే నిజాయితీగా కష్టపడి సంపాదించుకున్నవాడు ఎవరైనా సరే ఒక ఎన్నికలతో ఆఫ్. అంతే కదా, వాడు 3-4 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ సంపాదించాలని 3-4 కోట్లు